శ్రమిస్తా అన్నారు. రైట్, చాలా సంతోషం. రాయపాటి అరుణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అరుణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి వీక్షకులకు నమస్కారం. సో అరుణ్ గారు, సాంప్రదాయమైన ఓటు బ్యాంకు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. అలాంటి ఓటు బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు దూరమైంది? సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వైకాపా సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఏ మేరకు భవిష్యత్తులో టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది? బీజేపీతో పదే పదే వైసీపీ అంటకాగుతూ ఉంది ఇప్పటికే అంటూ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సోదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పదే పదే ప్రస్తావిస్తున్నప్పటికీ కూడా వైకాపా కౌంటర్కి రీకౌంటర్ ఇవ్వలేకపోతా ఉంది. ఎందుకలా? నాయుడు గారు ఒక్క 1 మినిట్ ఉంది. నేను ఏమంటానంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం దీంట్లో ప్రస్తావన ఇంకో 30 మినిట్స్ మీరే మాట్లాడండి సరిపోయింది. నేను ఏమంటే కాంగ్రెస్ కి ఓటు బలం పుంజుకుంటుంది. ఇది ఈ నాటకాల్లో ఈ కుట్రలో భాగంగా ఆమెను కూడా తీసుకొచ్చారు. ఆమె కూడా ఇంతకుముందు ఏదైతే కాంగ్రెస్ కి 1% 2% ఏదైతే ఓట్ బ్యాంక్ వస్తుందో ఆ బ్యాంక్ అంతవరకు ఏమన్నా ఎక్కడైనా మీరు ఒక సీట్ గెలిచిందా? నేను చెప్తాను, మళ్ళీ సమయం లేదు, మీ దగ్గరకు వస్తాను. అరుణ్ గారు మీరు కంటిన్యూ చేయండి దయచేసి. నారాయణమూర్తి గారు, ఎందుకంటే సమయం ఎక్కువ ఇచ్చాను మీకు. వాళ్ళ శక్తి ఏంటో అర్థమైంది. డిపాజిట్లు వచ్చేయని వచ్చాయండి. చీరాల ఆమంచి కృష్ణమోహన్ గారికి డిపాజిట్లు వచ్చాయి, షర్మిల గారికి కడపలో డిపాజిట్లు వచ్చాయి. మళ్ళీ మాట్లాడదాం అరుణ్ గారు. అదే నేను చెప్తున్నా, రావడానికి ఆగండి సార్ దయచేసి. అధికార పక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని మాట్లాడకుండా చేసి ప్రతిపక్షంలోకి నారాయణమూర్తి గారు దయచేసి ఓపిక పట్టండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అరుణ్ గారు సార్, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఓటు బ్యాంకు క్యాడర్ అనే దాన్ని కనుక మనం కంపేర్ చేసి చూసుకుంటే, కాంగ్రెస్ కి ఒక క్యాడర్, వీళ్ళు కాంగ్రెస్ లో పుట్టిన నాయకులు, వీళ్ళు కాంగ్రెస్ నుంచి ఎదిగిన నాయకులు, వీళ్ళు కాంగ్రెస్ లో గెలిచి పదవులు అనుభవించిన నాయకులు అని చెప్పేసి మనం కొంతమంది పేర్లు చెప్పుకోవచ్చు సార్, ర్యాండమ్ గా కొన్ని పేర్లు. బట్ అట్లాంటి పేర్లు ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి మనం చెప్పుకోగలమా? ఏ నాయకుడైనా సరే టీడీపీ నుంచి వెళ్ళాడనో, కాంగ్రెస్ నుంచి వెళ్ళాడనో, లేదంటే సిపిఎం సిపిఐఎల్ నుంచి వెళ్ళాడనో చెప్పుకోవడం, ప్రజారాజ్యం నుంచి వెళ్ళాడని చెప్పుకున్నారు తప్ప కాంగ్రెస్ వైసీపీకి సంబంధించి అసలు వైసీపీకి ఓన్ గా బిల్డ్ అయినటువంటి నాయకత్వం, ఓన్ గా క్యాడర్ అనేది లేదు. డబ్బులు ఇచ్చి నడిపించుకున్నారు ఏ వ్యవస్థని కూడా, గ్రామ స్థాయి నుంచి ఈవెన్ సోషల్ మీడియాలో నడిచే వ్యవస్థలతో సహా డబ్బులు ఇచ్చి డబ్బాలు మోగించుకున్నారు తప్ప వాళ్ళకి అసలు ఓన్ క్యాడర్ లేదు. ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ క్యాడర్ ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన వారసత్వంగా వచ్చినటువంటి కొడుకుని నాయకుడిగా భావించుకొని కాంగ్రెస్ పార్టీని వీడి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఆ రోజు ఇంకొక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అయినటువంటి షర్మిలారెడ్డి గారు కూడా అప్పుడు వైఎస్ఆర్ పార్టీలోనే ఉండి పార్టీని ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని ఆవిడ భుజాల మీద వేసుకొని నడిపి 16 నెలల పాటు కాంగ్రెస్ ఆ వైసీపీ నుంచి క్యాడర్ విడిపోకుండా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ కు లేదా ఇంకో పార్టీ గూటుకో చేరకుండా కాపాడుకొచ్చిన వ్యక్తి వైఎస్ షర్మిల గారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇవాళ పార్టీ అధికారంలో లేదు కాబట్టి మళ్ళీ కనుచూపు మేరలో ఇప్పుడు 5 ఏళ్ల పాటు జరిగినటువంటి విధ్వంసము, 5 ఏళ్ల పాటు నాయకుల యొక్క వ్యక్తిత్వాలు బయటపడిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని చెప్పేసి భ్రమించి వేసిన ఓట్లు ఎట్లాంటి వ్యక్తికి వేశాము అన్నది ప్రజలు రియలైజ్ అయ్యారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అసలు రూపం ఏంటో 5 ఏళ్ల పాటు పరిపాలనలో తెలిసింది కాబట్టి క్యాడర్ ఒక్కొక్కరుగా వీడిపోయే అవకాశం 100% ఉంది. దీంట్లో భాగంగానే వాళ్ళ కాంగ్రెస్ అనేది రాష్ట్రంలో పుంజుకుంటూ గతంలో వైసీపీని నడిపినటువంటి మహిళా నాయకురాలు ఎవరైతే ఉన్నారో వైఎస్ షర్మిల గారు, కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకత్వం వహించినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసత్వం కూడా ఆవిడ తీసుకొని ఆవిడే నిజమైనటువంటి వారసురాలుగా రాజకీయాల్లో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి ఆ క్యాడర్ కి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే క్యాడర్ కి ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆవిడకి పగ్గాలు ఇవ్వడం అనేది రైట్ డెసిషన్. వైసీపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ కూడా మళ్ళీ కాంగ్రెస్ కి చేరటం అనేది కూడా 100% జరుగుతుంది. ఎందుకంటే కనుచూపు మేరలో ఇప్పట్లో 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న పరిస్థితులను బట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించట్ల కాంగ్రెస్ ఏపీలో. అయినప్పటికీ కూడా కొంత ఇటు ఎన్డీఏ కూటమిలోకి రాలేనటువంటి వైసీపీలో ఇమడలేనటువంటి నాయకత్వాన్ని కనిపిస్తున్నటువంటి ఏకైక ప్లాట్ఫామ్ కాంగ్రెస్. సో ఆ డెసిషన్ అనేది కరెక్ట్. షర్మిల గారిని చూసి వైసీపీ 100% వైసీపీలో ఉన్న క్యాడర్ కాంగ్రెస్ కి వెళ్ళింది, ఎటు దారి లేకపోతే ఇంకా కాంగ్రెస్ దారి అన్నట్లుగా ఆవిడ కూడా ఇవాళ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ నడపడానికి రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకురాలాగే ఉంది. 3వ అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లోపాలేంటి, లోటుపాట్లేంటి, ఆయన చేసిన తప్పులేంటి, గత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు, అలాగే బిఫోర్ అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుత్రుడుగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు కూడా అతను చేసినటువంటి తప్పులేంటి, తప్పిదాలు ఏంటి అనేది పిన్ టు పిన్ షర్మిల గారికి తెలుసు, సొంత కుటుంబ సభ్యురాలు కాబట్టి.
ఇవాళ ఆవిడకి వెన్నుపోటు పొడిచాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి, ఆవిడ తిరిగి రేపొద్దున రాజకీయంగా విమర్శించాలి అనుకుంటే ఆవిడ వేసే ప్రతి ప్రశ్నకి ఈ వైసీపీ పార్టీ దగ్గర కానివ్వండి, నాయకుల దగ్గర కానివ్వండి సమాధానం లేనే లేదు. అది గతంలో మనం ఎలక్షన్ క్యాంపెయిన్ లోనే చూసాం. ఆమె సంధించిన ఏ ప్రశ్నకి వీళ్ళ దగ్గర సమాధానం లేక ఒక్కళ్ళు కూడా నోరెత్తి మాట్లాడాల. అందులో భాగంగానే కాంగ్రెస్ ఖచ్చితంగా షర్మిల గారిని పూర్తిగా వాడుకుంది. ఈ రోజు సమస్య ఏంటి అంటే, ఎన్డీఏకి కాంగ్రెస్ కి మధ్య అప్పుడే బాహాబాహి రాజకీయం మొదలైద్ద రాష్ట్రంలో అంటే టైం పడుతుంది. టైం పట్టినప్పుడు ఎన్డీఏతో నిజంగానే బాహాబాహిగా ఢీ కొనాల్సి వచ్చినప్పుడు షర్మిల గారు క్యాపబుల్ కాదన్నది ఆ రోజు మనం ప్రస్తావించుకోవాల్సిన అంశం. ప్రస్తుతానికైతే ఎన్డీఏ కూటమికి ధీటుగా షర్మిల గారు వర్క్ చేస్తారంటే సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ధీటుగా వర్క్ చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా మిన్నగా వర్క్ చేస్తారు కాంగ్రెస్ ని బెటర్ గా డెవలప్ చేసుకోవడానికి, ఆవిడ వైసీపీని ఖాళీ చేయించడానికి. అలాగే సార్ ఇందాక ఒక మాట మాట్లాడారు నారాయణ రెడ్డి గారు, ఏదో చెత్త నాయకులు అది అని చెప్పేసి మాట్లాడారు సార్. ప్రజల మీద పన్నులు వేసి, చెత్త మీద కూడా పన్నులు వేసి, చెత్తగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నిధుల్ని, ఆర్థిక వనరులను దోచుకొని తిన్న నాయకులు మీ నాయకులు. ఆ చెత్త మీద కూడా సంపద ఎలా సృష్టించాలి, ప్రజల మీద పన్నుల భారం ఎలా తగ్గించాలి అని చెప్పేసి నిరంతరం ప్రణాళికలు వేస్తూ ఆలోచిస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు. మీరు పేరు ఎవరిది చెప్పలేదు కాబట్టి నేను పేరు ప్రస్తావించట్లేదు. పేరు ప్రస్తావించుంటే మీకు ఛాన్స్ కూడా వేరేలా ఉండేది. ఇంకోటి ఏమన్నారు సార్, 100 రూపాయలు ఒకరి చేతుల్లో ఇస్తే పేదోడి చేతికి వచ్చేటప్పుడు 5 రూపాయలు అవుతున్నాయా, చేతులు మారి, అందుకని డైరెక్ట్ డీబీటీ పథకం పెట్టారా? ఎక్కడొచ్చాయి మీరు పెట్టిన పథకాలు? మీరు పెట్టిన సంక్షేమ పథకాలు అవినీతి జరగలేదా? ఏ ఒక్క పథకం మీద అయినా సరే అవినీతి చెయ్యకుండా మేము నిజంగానే డీబీటీ ద్వారా అప్పుల రూపంలో తెచ్చిన డబ్బులన్నీ కూడా పథకాల రూపంలో ప్రజల అకౌంట్లకే చేర్చాం. మధ్యలో మా నాయకులు, మా సలహాదారులు ఎవరు తినలేదు, ఎక్కడ అవినీతి దారి పట్టలేదని చెప్పేసి ఒక శ్వేతపత్రం ఏ పథకం మీద రిలీజ్ చేయగలరా మీరు? అప్పుడేమో 10 మంది 10 చోట్ల 15 రూపాయలు తింటే, ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి అండ్ కో మొత్తం 95 రూపాయలు తిని చివరికి వచ్చరికి 5 రూపాయలు పేదోడి చేతిలో పెట్టారు మీ గవర్నమెంట్ టైంలో. కాబట్టి మీరు జరిగిన వాస్తవాలు ఏంటి అనేది ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఇవాళ మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన పెట్టారు. ఇంకొక విషయం, మైనారిటీ వర్గాల విషయం దూరం ఎందుకైందని చెప్పేసి నాకు మీరు అడిగారు బ్రహ్మనాయుడు గారు. దానికి ఒక విషయం నేను చెప్తాను. గతంలో బీజేపీకి అక్కడ కేంద్రంలో బీజేపీ పెట్టిన అన్ని ప్రతిపాదనలకి వీళ్ళు అక్కడికి వెళ్ళి సంతకాలు చేసి ఆమోదం చేసి వస్తూ ఇక్కడికి వచ్చి రాష్ట్రంలో మేము బీజేపీకి వ్యతిరేకము, బీజేపీ మతతత్వ పార్టీ అన్నట్లుగా ఒక విష బీజాలని వైసీపీ పార్టీ రాష్ట్రంలో ప్రతి చోట ప్రతి గ్రామాన క్రిస్టియానిటీ ముసుగులో అందరికీ నేర్పించింది. దానికి మేమందరం దగ్గరలో ఉండి చూసిన వ్యక్తులం, వీళ్ళు ఇట్లా మాట్లాడడం, వీళ్ళ ప్రచారం చేయడం కూడా. కానీ వీటన్నింటికి పవన్ కళ్యాణ్ గారు ఒక భరోసా ఇచ్చారు. మచిలీపట్నం ఆవిర్భావ సభ వేదిక సాక్షిగా ఒక మాట అన్నారు, నిజంగానే గనక మీరు అన్నట్లుగా మైనారిటీ వర్గాలు అనుకున్నట్లుగా బీజేపీ గనక మతతత్వ పార్టీయే గనక అయ్యుంటే, నిజంగానే రేపొద్దున మీకు ఏదన్నా వాళ్ళు అన్యాయం చేయదలిస్తే ఏ మచ్చ లేని వ్యక్తిని బీజేపీని నిజంగా ఆ సిచ్యువేషన్ లో నేను కంట్రోల్ చేసి ఎదుర్కొని మీకు అండగా నేను నిలబడతా. కానీ ఆ సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గనక ఉంటే మిమ్మల్ని కాపాడగలడా? అలా కాపాడే వ్యక్తి అయితే ఇప్పటి వరకు ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళలేదు, అతని సొంత ప్రయోజనాల కోసం, కేసుల కోసం, ఆస్తులు కాపాడుకోవడం కోసం తప్ప. అట్లాంటప్పుడు మీరు సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి తప్ప అట్లాంటి అవినీతి మరకలు ఉన్న నాయకులను ఎందుకు ఎన్నుకుంటారు? అంటే ఇప్పుడు అరుణ్ గారు మీ ఇంటెన్సిటీ ఇప్పుడు ప్రతిదీ ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రతి బిల్లుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండానే మద్దతు ఇచ్చారు. అదేవిధంగా మన లోక్సభ స్పీకర్ కి సంబంధించిన ఎన్నిక సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అని అనుకోవచ్చు. అయితే దానివల్ల కూడా మైనార్టీలు కొంత నిరాశతో ఉన్నారు అనుకోవచ్చు ఆయన పట్ల. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థికి కదా ఆయన మద్దతు ఇవ్వాల్సింది, సో బీజేపీని ఆయన సమర్థిస్తున్నారు అనుకోవాలా? కేంద్రంలో ప్రతిపాదించిన ప్రతి బిల్లుకి అసలు కనీసం డిస్కషన్ కూడా లేకుండా ఏకపక్షంగా మద్దతు తెలిపొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసుకోలేకపోయారు. ఎవరైతే మైనారిటీ వర్గాలు బీజేపీని వ్యతిరేకిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు కల్పితం క్రియేట్ చేసినటువంటి నాయకత్వం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని తీసుకోలేకపోయారు. రైట్. సో అదే వైసీపీ పాలిట శాపమైంది అనుకోవాలా? ఒక్క మైనారిటీ ఎమ్మెల్యే కూడా గెలవకపోవటం. వాళ్ళు తవ్వుకున్న గోతులో వాళ్లే ముమ్మాటికి పడ్డారు. వైసీపీ నుంచి వాళ్లే తవ్వుకున్నారు ఆ గొయ్యి. మైనారిటీ అనే కాన్సెప్ట్, బీజేపీ వ్యతిరేకత అనే కాన్సెప్ట్ ని వాళ్లే ఆ గొయ్యి తవ్వారు. మా కోసం తవ్వారు అది యాక్చువల్ గా, కానీ వాళ్లే పడ్డారు అందులో. రైట్. మళ్ళీ వస్తున్నారు అరుణ్ గారు మీ దగ్గరికి. మంత్రి విజయకరణ్ గారు ఉన్నారు, తెలుగుదేశం